వెంకటలక్ష్మి, ముందు నా ఫ్రెండ్ రుక్మిణికి ఇవ్వు. తర్వాత 4 ఏళ్లకి అదే తీసుకువెడుతుంది. అందరి దగ్గర శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవెనలు తీసుకో. నీకు 3 ముళ్ళు పడతాయి, నాకు ఆయురారోగ్యాలు కలుగుతాయి. అలాగే అత్తయ్య. సత్యవతి, నువ్వు పిన్ని కూడా దానికి తోడుగా వెళ్ళండి. నేనెందుకు లేవే దుర్గా, వాళ్ళిద్దరూ వెళతారులే. పిన్ని పెద్ద ముత్తైదువి, వెళ్ళి రారాదు, బాగుంటుంది. ఇంట్లో ఏం పనుంది? ఏమండి, ఏమైందండి అలా ఉన్నారు? ఒళ్ళు మండుతుంది, అసహ్యం వేస్తుంది. చచ్చా, ఏం మనుషులు, ఏం స్వార్థం! ప్రాణాలతో చెలగడలాడటమేంటి? ప్రేమను బలహీనతగా చూడటమేంటి? బుద్ధిజ్ఞానం లేకుండా ప్రవర్తించారు. ఎవరండి? ఎవరి గురించి? ఏం చేశారు? ఎవరో ఏంటి, వాళ్లే, ఆ తులసి వాళ్లే. సర్లేండి, వాళ్ళ గురించి కొత్తగా మనం అనుకోవడం ఎందుకు, అరుచుకోవడం ఎందుకు? నేను మొదట్నుంచి అనేది ఇదేగా. మీకిప్పుడు అసహ్యం కలుగుతోంది, నాకెప్పుడో కలిగింది. వాళ్ళని తలుచుకుని బీపీ పెంచుకోవటం అనవసరం. చచ్చా, ఇంకా అంతో ఇంతో ఉండే ఆదుకున్నాను. వాళ్ల స్థానంలో మరొకరుంటే సెల్లో పడేసి ఉతికారేసేవాణ్ణి. ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఏం చేశారు ప్రసాదు? చెప్పడానికి అసహ్యంగా ఉంది. చెల్లెలు చెల్లెలు అని నెత్తిన పెట్టుకుని చూస్తే అది నన్నే మోసం చేస్తుందా? మోసమా? మోసమేంటి? దుర్గా, ప్రియకి యాక్సిడెంట్ అయిందని ఎంత బాధపడ్డాం, ఎంత మదనపడ్డాం. కానీ అదంతా యాక్చువల్గా మీ చెల్లికి ఏ యాక్సిడెంట్ జరగలేదు. డాక్టర్ ముందు తల తీసేసినట్టయింది. వెళ్ళి 4 తగిలించొచ్చా. మంచి పని చేశారు. అయినా అలాంటి చండాల పని చేసినందుకు వాళ్ళు తలంచుకోవాలి, కానీ తల తీసేసినట్టు అయిందని మీరు ఫీల్ అవటం ఎందుకు? ప్రియాని చూసినప్పుడే తులసి నాటకవాడిందని నాకు అనిపించింది. అయినా మీ మొహం చూసి వాళ్ళని గట్టిగా నేను నిలదీయలేదు. చచ్చ, ఏం జన్మ! అన్ని అవలక్షణాలు ఆ ఇంట్లో మనుషులకే ఉన్నాయి. మాయదారి మనుషులు కాకపోతే. ఎప్పటికప్పుడు నేను చెప్తూనే ఉన్నాను, కానీ మీరే నా మాట నమ్మలేదు. అది ప్రతిసారి నిశ్చితార్థం అనగానే ఏదో ఒక గుంటనక్క వేషాలు వేస్తుంది, చెడగొట్టుకుంటుంది. అమ్మా కూతుళ్ళిద్దరికీ మన ఆస్తి మీదే చూపు, ఆదిత్య మీద ప్రేమ అబద్ధమే అనిపిస్తుంది. అయినా కావచ్చు, ఎంత గుండెలు తీసిన బంటు కాకపోతే అలాంటి అబద్ధం చెప్తుందా? ఆసిపోతాళ్ళు ఎన్ని అబద్ధాలైనా చెప్తారు. చిన్న అబద్ధం ఆడాలంటేనే నాకు ప్రాణం మీదకొస్తుంది. వాళ్ళకు అలాంటివేవి ఉండవు పిన్ని. పాప భీతి లేని మనుషులు. చూడండి, ఇప్పటికైనా వాళ్ళ నైజం, బుద్ధి, స్వార్థం మనకి తెలిసొచ్చింది కదా. ఇంకా వాళ్ళ మీద ఈసువంత ప్రేమ కూడా చూపించకండి. ఇంకానా? వాళ్ళ మీద ప్రేమనా? ప్రియా ముఖమే కాదు, ఆ ఇంటివైపు కూడా చూడను. ఈసారి ఆ తులసి ఏదైనా చేసి దొరకాలి. కమిషనర్ లెవెల్లో ట్రీట్మెంట్ ఇస్తా. వెంకటలక్ష్మి, నువ్వెళ్ళు, మళ్ళీ రాహకాలం వస్తుంది. అలాగే అత్తయ్య. ఇంక నేను ధైర్యంగా దోష పరిహారం చేసుకోవచ్చు. ఇలా బయలుదేరానో లేదో అలా గొప్ప శుభవార్త విన్నాను. వాళ్ళ మీద మావయ్యకి మనసు విరిగిపోయింది. కదలవే. అలాగే అత్తయ్య. ఏమైంది లక్ష్మి? లక్ష్మి,
ఏంట్రా నేను వెళ్ళి దీన్ని కొట్టొచ్చానని నువ్వొచ్చి దీన్ని కొడుతున్నావా? నాన్న మీరు కాసేపు మాట్లాడకండి. నేను ఎవ్వరిని కొట్టలేదు. దాన్ని కొడితేనే, దాని చేతిలో ఉన్న పళ్ళాన్ని కొడితేనే. నిన్ను కొట్టలేక పళ్ళని కొట్టాను. ఏమన్నావురా? నిజం. మీరాగండి అల్లుడు గారు. ఏంటి అల్లుడు గారా? రేపు తులసి భర్తగా పిలవాల్సిన పిలుపు అదే కదా. ఏంటి ఆయన కొట్టిన దెబ్బకు మతేమైనా పోయిందా? తులసి భర్త ఏంటి? దుర్గమ్మ, ఇవి టైటిల్సే. సినిమా చాలా ఉంది. మతి పోయిందో పోతుందో తెలుస్తుందిలే, ఆగు. ఏంటే దానికి తెలిసేది మీరు తెలియజేసేది? మీ నాటకం అంతా బట్టబయలైంది. ఇంకా ఏ మొహం పెట్టుకుని వచ్చారు? చేసిన పనికి సిగ్గుపడాల్సింది పోయి వాకిట్లోకి వచ్చి వాగుతున్నారంటే. మీకు తెలిసింది నాటకమే. జగన్ నాటకం తెలుస్తుందిలే, ఆగండి. నాటకాల మారి వాళ్ళు ఎన్ని నాటకాలైనా ఆడతారే. ప్రసాద్ గారు, మీరు కాస్త ఆగుతారా? ఏం కనకదుర్గమ్మ తల్లి, వీళ్ళ పెళ్లి చేస్తే నేను చస్తానని తమరు అబద్ధపు జాతకాలు చెప్పించడం నాటకం కాదా? ఆ నాటకం అడ్డం పెట్టుకునే కదా వీళ్ళ ప్రేమ మీద విషం చిమ్మావు. అన్నా చెల్లెళ్ల మధ్య అబద్ధాల అగాధం సృష్టించావు. ప్రేమలు చిదిమి బంధాలు కాల రాసేశావు. ఇన్ని పాపాలు చేసి మీరు తలెత్తుకుని నిర్దోషులుగా తిరుగుతూ మమ్మల్ని దోషుల్ని చేస్తారా? మేము నాటకవాడింది ప్రేమని బతికించుకోవడానికి, ఆపేక్షలు తగ్గొద్దని బంధాలు బలపడ్డానికి. ఇదిగో పెద్ద మనిషి, నా చెంప చెళ్ళు మనిపించినా నేనేం బాధపడ్డం లేదు, కానీ మరీ ఇంత భార్యదాసుడు అయిపోయావేంటానని బాధపడాల్సి వస్తుంది. ప్రియా, కోపం వచ్చిందా? వస్తుంది. నిజం మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. అయినా నేను నిన్ను నీ భార్య మాట వినొద్దని చెప్పడం లేదే, వినాలి. కానీ అది నిజమో అబద్ధమో మనసులో కొంచెమైనా ప్రశ్నించుకోవాలి. ప్రతిదానికి తలుపేయడం గంగిరెద్దుల లక్షణం అనిపించుకుంటుంది. వామ్మో వామ్మో వామ్మో, చూసావా దుర్గా ఎలా అంటుందో? మూసుకోవే ముసల్లక్క. అసలు నీ మూలంగానే మా ఇంట్లో చిచ్చు మొదలైంది. గంగిరెద్దు గానిగెద్దు అంటే పళ్ళు రాల్తాయి ప్రియా. అసలేం చెప్పాలని వచ్చావు? ఏం బాగుతున్నావు? చెప్పడం కాదు, కళ్ళు తెరిపిద్దామని వచ్చాం. కొత్తగా తెరిపించేదేంటి? అంతా తెలిసిపోయిందిగా. ఏం తెలియలేదు. మీ ఆవిడ అబద్ధపు జాతకం చెప్పించిందనే నిజం తెలిసింది. 100 సార్లు అదే చెప్పడమైంది, నీ కాదనమైంది. ఇంకా ఎందుకు ఈ చర్చ? ఏ సొల్లు పురాణం ఆపి పొండి పొండి అవతలకి. భయపడుతున్నావా దుర్గమ్మ? మీరు మీ అబద్ధపు కథలు. మీకు భయపడాల్సిన కర్మ నాకేంటే? ఏంటి కొత్త నాటకం ఏమైనా మొదలు పెట్టారా? పాత నాటకమే కానీ పాత్రలు మారుతున్నాయి. గుణాలు తెలియబోతున్నాయి, బుద్ధులు బయటపడబోతున్నాయి. మాకు మీ శ్రీమతంత గొప్పగా నాటకాలాడడం రాదు కమిషనర్ గారు. ఇంకా ఎందుకమ్మా ట్రైలర్? సినిమా వేయక. బావా, నువ్వు ప్రొజెక్టర్ ఆన్ చేసి బొమ్మ వేయి.
స్వామీజీ గుర్తున్నాడా మామయ్య? నువ్వే ఒకసారి నన్ను తీసుకెళ్ళావు. స్వామి గారు, ఆలస్యం చేయకుండా దుర్గా మహత్యం మొత్తం వివరంగా విపులీకరించండి. మీ మేలు మర్చిపోలేను. జన్మంతా మీకు రుణపడి ఉంటాను. మీరు నోరు విప్పితే నేను కన్ను మూయాల్సి వస్తుంది. ఆడపిల్ల పెళ్లికి డబ్బులు అవసరం పడి గడ్డి తిని శాస్త్రానికి ద్రోహం చేసి బుద్ధి తక్కువ పని చేశాను. నన్ను క్షమించండి అయ్యా. అన్నయ్య పొద్దన్నయ్య, అన్నయ్య ఉండు. వదిలమ్మా, వదిలో. నేను చెప్పేది విను. అన్నయ్య వదిలమ్మా, పొద్దన్నయ్య. వదిలో. అన్నయ్య వదిలు. అన్నయ్య వద్దన్నయ్య. వదిలో. చంపేస్తారా? చంపేస్తారా లేదా? చంపేయండి, చంపేయండి, చంపేయండి. దుర్గా, 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 నా మాట విను. నా దగ్గరికి ఎవరు రాకండి. అమ్మా, రావద్దు, ఎవరు రావద్దు. నా మాటకి అడ్డు పడద్దు, అడ్డు చెప్పద్దు. అవును, స్వామీజీతో నేనే కావాలని అబద్ధం చెప్పించాను. వీళ్ళంటే నాకు కోపం. ఇది ఈ ప్రియా నట్టింట్లో నన్ను అవమానించింది. అదే ఆ ఇంట్లో ఉంటూ దాని చిన్నతనం నుంచి నన్ను అవమానిస్తూనే ఉంది. నా కొడుకుని ఓడించింది, వాడి మొఖాన మచ్చపడేలా చేసింది. అదంటే అసహ్యం. మ్యాన్ రికార్డ్ చేసుకోవాలని ఏమైనా రూల్ ఉందా? ఆర్డినెన్స్ ఉందా? ఆదిత్య పెళ్ళామని అసెంబ్లీ ఏమైనా తీర్పిచ్చిందా? గవర్నమెంట్ ఆర్డర్ ఏమైనా పాస్ చేసిందా? చట్టంలో రాసుందా? ఐపీసీ సెక్షన్లో ఉందా? మీ బోర్డు తీర్మానాలు నేను అమలు చేయాలా? చూడండి,
మీరంతా ఏకమై మీకిష్టం వచ్చినట్టు దాన్ని బలవంతంగా నా ఇంటి కోడలు చేయాలని చూస్తే నేను కాల్చుకొని చచ్చిపోతాను, లేదా కాల్చి జైలుకి పోతాను. దగ్గరికి రాకండి, కాల్చుకొని చచ్చిపోతాను. చావమంటారా? మీరు కలిసి ఉంటారా? నేను కావాలనుకుంటే నా మాట ప్రకారం జరగాలి. చెప్పండి, చచ్చిపోమంటారా? చెప్పండి, చచ్చిపోరా? దుర్గా, నేను బతికొండగా దాన్ని నా కోడలుగా అంగీకరించను. కోడలుగా నా ఇంటి గడప దాటనివ్వను. దుర్గా, రివాల్వర్ ఇచ్చేయి. ఇవ్వను, నేనివ్వను. దుర్గా, వద్దునా, రివాల్వర్ ఇవ్వు. ఇవ్వను. వద్దు, నా దగ్గరికి రాకండి. రావద్దు. దుర్గా, వద్దునా, నా మాట విను. వద్దునా. నా మాటే మీరు వినండి. దగ్గరకు వస్తే చచ్చిపోతాను. దుర్గా, ఇవ్వు. ఇవ్వను. దుర్గా, ఇవ్వు. ఇవ్వను. అవును, స్వామీజీతో నేనే కావాలని అబద్ధం చెప్పించాను. దీన్ని కోడలిగా నా ఇంటికి రానివ్వటం నాకు ఇష్టం లేదు. తులసి అంత కష్టపడి జాతకాలలో దోషం అబద్ధమని నిరూపించిన అమ్మేమో అఘాయిత్యంతో గెలవాలని చూస్తుంది. తన ద్వేషం మా మధ్య దూరం పెంచుతుంది. ఏం ప్రయత్నం చేసినా లాభం లేనట్టే ఉంది. నేను తులసి ఈ జన్మలో ఒకటిగా కలిసి బతికే అవకాశం లేనట్టుంది. విడివిడిగా ఏడుస్తూ బతకడం కంటే చావడం నయం. ఆదిత్య, ఏంట్రా చీకట్లో ఒంటరిగా? ముందు ముందు బతుకంతా ఒంటరిగా చీకట్లో బతకాల్సిందే. నా సంతోషం ఎవరికి పట్టనప్పుడు ఏడుపే తోడవుతుంటే, కన్న తల్లే శత్రువైతే, ప్రేమ చేదైతే ఇంతకన్నా మిగిలేదేముంటుంది?